వార్తలు మీకు సమర్పిస్తున్నవారు చంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తలలోని ముఖ్య లింగపాలెంలో జరిగిన టీడీపీ మినీ మహానాడును కదం తొక్కిన తెలుగు తమ్ముళ్లు. కడపలో జరగబోయే మహానాడును విజయవంతం చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు పిలుపు. ఉగ్రవాదుల అంతమే ప్రభుత్వాల సంకల్పం, ప్రజల మద్దతు కావాలని జంగారెడ్డిగూడెంలో జరిగిన తిరంగా యాత్రలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ పిలుపు. సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెట్టి యుద్ధం చేస్తున్న సైనికులకు ప్రజలు అండగా నిలవాలి. పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు పిలుపు. మహనీయుల స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తాం. డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సూర్యకిరణ్ వెల్లడి. కడపలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరిగే తెలుగుదేశం పార్టీ మహానాడు సభను విజయవంతం చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు పిలుపునిచ్చారు. లింగపాలెంలో టీడీపీ మినీ మహానాడును ఘనంగా నిర్వహించారు. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ అధ్యక్షతన జరిగిన మినీ మహానాడులో పలువురు టీడీపీ నేతలు పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీన ముసునూరులో జిల్లా మహానాడు, ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడపలో రాష్ట్ర స్థాయి మహానాడు జరుగుతుందన్నారు. కావున ఈ కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు పెద్దగా సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చింతలపూడి నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి పనులను వివరించారు. అదేవిధంగా త్వరలోనే చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను కూడా ప్రారంభిస్తామని వెల్లడించారు. ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ కార్యకర్తలే తమ పార్టీకి బలమని, కార్యకర్తలను ఎప్పటికీ మర్చిపోమని తెలిపారు. తొలుత పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, మాజీ ఏఎంసీ చైర్మన్ జగ్గవరపు ముత్తారెడ్డితో పాటుగా టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరి తమ్ముడు ఇందాక పలు తీర్మానాలు ప్రవేశపెట్టాడు. ఆ తీర్మానాలన్నీ కూడా ఏ అయితే ఉన్నాయో ఈ చింతలపూడి నియోజకవర్గ మినీ మహానాడు సందర్భంగా అవన్నీ కూడా ఏకగ్రీవంగా ఆమోదిస్తూ రేపు 27, 28, 29 కడపలో జరిగేటువంటి మహానాడుకి అందరు కుటుంబ సభ్యులందరూ కూడా తప్పనిసరిగా హాజరవ్వాలని చెప్పి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, అలాగే ఈరోజు రేపు ఎల్లుండి నియోజకవర్గాల్లో మినీ మహానాడు పూర్తయ్యాక 22వ తారీఖు జిల్లా మహానాడు మన మంత్రివర్యులు పార్థసారథి గారు నూజివీడు నియోజకవర్గం ముసునూరు గ్రామంలో మరి జిల్లా మహానాడు ఏర్పాటు చేసిన విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తూ 22 సాయంత్రం 4 గంటలకు నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం ముసునూరు గ్రామంలో జిల్లా మహానాడు జరుగుతుందని, దానికి చింతలపూడి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ఇవాళ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చింతలపూడి కాన్స్టిట్యున్సీలో చాలా వరకు ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. మొన్ననే ఇక్కడ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, మీడియం సెగ్మెంట్ ఇండస్ట్రీస్ పెట్టడానికి 70 ఎకరాల కింద ఒక భూమిని ఫైనలైజ్ చేసి ఇండస్ట్రీస్ రావడానికి ఆ పనులు కూడా ఇవాళ మొదలవుతున్నాయని కూడా మీకు చెప్తున్నాం. అలాగే ఇవాళ అందరి కోరిక మేరకు పోయినసారి కూడా చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి చాలాసార్లు ఎలక్షన్ క్యాంపెయినింగ్లలో చెప్పాం. ఇవాళ చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మన నూజివీడికి సీఎం గారు వచ్చినప్పుడు ఆయన నోటీస్కి తీసుకొని వెళ్ళడం జరిగింది. వచ్చే రోజుల్లో కంపల్సరీ చింతలపూడి ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేయబోతున్నామని కూడా మీకు తెలుపుతున్నాం. మీరు లేకపోతే ఈ మినీ మహానాడు లేదు, మీరు లేకపోతే మేము లేము. కాబట్టి ఎప్పుడు కూడా కార్యకర్తే ముందుంటాడు, కార్యకర్తలు ఎప్పుడు కూడా గుండెల్లో ఉంటారు. మరొకసారి అందరూ కూడా వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ
సరిహద్దుల్లో దేశానికి రక్షణగా ఉంటూ పహారా కాస్తున్న సైన్యానికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో జంగారెడ్డిగూడెం పట్టణంలో కూటమి నేతల ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో తిరంగా యాత్ర చేపట్టారు. ఈ ర్యాలీలో చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్తో పాటు పలు శాఖల అధికారులు, కూటమి నేతలు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో సైనికులకు మద్దతుగా తిరంగా యాత్ర నిర్వహించడం జరిగిందన్నారు. దేశ ప్రయోజనాల కోసం ప్రధాని మోడీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని, ఉగ్రవాదుల అంతమే మన సంకల్పమన్నారు. దేశమంతా ప్రతీకారంతో రగిలిపోతున్న వేళ ఉగ్రవాదం పోరులో మన రక్షణ దళాలు చూపించిన ధైర్య సాహసాలకు సల్యూట్ అని కొనియాడారు. పట్టణంలోని బోసుబొమ్మ కూడలి వద్ద నుంచి బుట్టాయిగూడెం రోడ్డు అశ్వారావుపేట మీదుగా తిరంగా ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్, టీడీపీ నాయకులు గంట మురళీకృష్ణ, దాసరి శేషు, రావూరి కృష్ణ, తూటిగుంట రాము, మండవ లక్ష్మణరావు, పరిమి సత్తిపండు, కొండ్రెడ్డి కిషోర్, పెనుమర్తి రామ్ కుమార్, ఈ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సర్వీస్ బిఫోర్ సెల్ఫ్, సంస్కృతిలో సేవా పరమ ధర్మ, మరాఠీలో కర్తవ్య మాన్ సాహస్, హిందీలో భారత్ మాతా కీ జై. నేను లాస్ట్ చెప్పేది ఏంటంటే వన్ నేషన్ అండర్ మోడీ, వన్ నేషన్ అండర్ మోడీ, వన్ అమరావతి అండర్ గ్రేట్ లీడర్షిప్ గారు. మరి ఈ యొక్క ర్యాలీలో, ఈ తెలంగాణ ర్యాలీలో వర్షాలు కూడా లెక్క చేయకుండా పార్టిసిపేట్ చేసినటువంటి జంగారెడ్డిగూడెం టౌన్, రూరల్, అలాగే వివిధ మండలాలు చేసిన వారికి, అలాగే ప్రొఫెషనల్స్ కి, పోలీస్ వారికి, వేరే డిపార్ట్మెంట్స్ వారికి, గవర్నమెంట్ ఆఫీసర్స్ కి, జంగారెడ్డిగూడెం టౌన్ ప్రజలకి, అలాగే మరి డీజే వారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ, శత్రువులను చంపైన తిరిగి వస్తాను, తిరంగా జెండా ఎగరేసిన తిరిగి వస్తాను, లేదా ఆ జెండాని నా బాడీకి చిక్కుపోయిన తిరిగి వస్తానని చెప్పాడు ఒక గొప్ప కెప్టెన్ విక్రాంత్ వాడ్రా. సుభాష్ చంద్రబోస్ గారు అంటారు, పంపిన శత్రువులు దగ్గర నుండి చూసి ప్రేమిస్తూ చేస్తారు కాబట్టి వాడు నిజమైన సైనికులు అవుతాడు. మరి 3 రంగుల జెండా తిరంగా రెపరెపలు ఆడింది ఏ గాలికో కాదు, కానీ చనిపోయి సైనికుడు తన తుది శ్వాస పెంచినప్పుడు ఆ గాలితోటి ఆ యొక్క జెండా రెపరెపలాడుతుంది మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి. ప్రతి ఒక్కరూ దేశభక్తిని కలిగి ఉండి సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెట్టి యుద్ధం చేస్తున్న సైనికులకు అండగా నిలవాలని పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు పిలుపునిచ్చారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా కొయ్యలగూడెంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ కాశ్మీర్లోని పహల్గాంలో గత నెల 22న ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది టూరిస్టులు మృతి చెందారని, దీంతో ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్రవాదుల స్థావరాలను భారత ధ్వంసం చేసిందని గుర్తు చేశారు. ఆ దాడిలో 100 మందికి పైగా టెర్రరిస్టులు హతమయ్యారన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవడంతో తిరంగా ర్యాలీని నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్తో పాటుగా కూటమి పార్టీల శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు పోలవరం నియోజకవర్గంలో కోయిలగూడెం మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జవాన్ల కోసం ఈరోజు జెండా తరంగ్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని భారీగా టీడీపీ ఇన్ఛార్జ్ బొరగం శ్రీని గారు, అలాగే బీజేపీ నాయకులు నిర్మలా కిషోర్ గారు, అలాగే జనసేన పార్టీ, బీజేపీ 3 పార్టీల నాయకులతో ఈరోజు భారీగా ఈ పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఏదైతే శత్రువులు మన దేశం మీద అటాక్ చేసి సామాన్య ప్రజలను కూడా చంపే పరిస్థితి ఏర్పడింది. అలాగే దీనికి సంబంధించి ఈరోజు భారతదేశం అంతా కూడా గర్వించదగ్గట్టుగా మోదీ గారి హయాంలో
ఈ యుద్ధాన్ని తిప్పికొట్టే విధంగా, అలాగే శత్రువులందరినీ కూడా నాశనం చేసి ఈరోజు మన దేశాన్ని కాపాడే విధంగా ఈరోజు అనేక చర్యలు కేంద్ర ప్రభుత్వం చేపడుతుంది. దానికి హర్షిస్తూ ఈరోజు జెండా తెరంగ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషకరం. అలాగే మన అందరం కూడా దేశభక్తిని మనం అలవర్చుకొని మనందరం కూడా ఘనంగా ఇలాంటి కార్యక్రమాలు ముందుకు చేయాలని, అలాగే మన కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకోకుండా బోర్డర్లో తమ ప్రాణాలు పోగొట్టుకునేటువంటి జవాన్లకి మనం ఈ సందర్భంగా వాళ్ళకి నివాళులు అర్పిస్తూ మహనీయుల స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తామని డిఐఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జి సూర్యకిరణ్ తెలిపారు. సిపిఎం ఉద్యమ నేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో యువకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా సూర్యకిరణ్ మాట్లాడుతూ పీడిత ప్రజల సంక్షేమానికి పోరాటం చేయడమే కామ్రేడ్ సుందరయ్యకు అర్పించే అసలైన నివాళి అని అన్నారు. దీనికోసమే తాము మహనీయుల స్ఫూర్తితో పోరాటం చేస్తామని పేర్కొన్నారు. తమకు యువత మద్దతుగా నిలవాలని కోరారు. అనంతరం రక్తదాతలను పలువురు నాయకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ మాజీ నాయకులు ఎం జీవరత్నం, పి సూర్యారావు, పి దుర్గారావు, పిల్లిపోతురాజు, ముంగమూరి అశోక్, బాలరాజు, కె సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ ఏలూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజున జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్నటువంటి సూర్య బ్లడ్ బ్యాంక్ వద్ద పుచ్చలపల్లి సుందరయ్య గారి 40వ వర్ధంతి సందర్భంగా ఈ రోజున బ్లడ్ డొనేషన్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే మండలంలో ఉన్నటువంటి యువతీ యువకులు కూడా రక్తదానం చేసి ఆపదలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకే కానీ అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తులకు కానీ బ్లడ్ ఇచ్చి మన అందరం కూడా సహకరించాలని చెప్పి కోరుతూ ఉన్నాం. అలాగే రానున్న రోజుల్లో భగత్ సింగ్ మరియు చెగువేరా, రాజ్గురు, సుఖదేవ్, పుచ్చలపల్లి సుందరయ్య, అంబేద్కర్ వంటి మానవీయుల ఆశయాలతో ప్రజా సేవకై నిరంతరం పనిచేస్తామని, అలాగే మండలంలో ఉన్నటువంటి స్థానిక సమస్యలపైన కానీ నిరుద్యోగ సమస్యలపైన కానీ పనిచేస్తామని సుందరయ్య గారి వర్ధంతి సందర్భంగా ఈ రోజున మేము తెలియజేస్తూ ఉన్నాం. హనుమత్ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 22వ తేదీన తలపెట్టిన శోభయాత్రను విజయవంతం చేయాలని హనుమాన్ శోభయాత్ర నిర్వాహకులు పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో హనుమాన్ శోభయాత్ర నిర్వాహకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాస్టర్ వాసవి సాయి నంగేష్లు మాట్లాడుతూ హనుమత్ జయంతిని పురస్కరించుకొని గత 4 సంవత్సరాలుగా పట్టణంలో శోభయాత్ర నిర్వహిస్తున్నామన్నారు. దీనిలో భాగంగానే ఈ నెల 22వ తేదీ సాయంత్రం మధ్యక్షేత్రం వద్ద నుంచి శోభయాత్ర ప్రారంభమై పలు ప్రాంతాల ద్వారా ఇందిరానగర్ కాలనీలో ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయం వద్దకు చేరుకుంటుందన్నారు. కావున ఈ యాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో మృత్యుంజయ శర్మ, విశ్వనాథ్, కొనకళ్ళ వెంకటేశ్వరరావు, మాడ రామ్మోహన్ రావు, సాయి బ్రహ్మం, రవి తదితరులు పాల్గొన్నారు. రేపు 22వ తారీఖు అనగా వచ్చే గురువారం నాడు మధ్యాహ్నం 3 గంటల నుండి మధ్య ఆంజనేయ స్వామివారి దేవస్థానం నుంచి ఒక మహా శోభాయాత్ర బైక్ ర్యాలీ, హనుమంతుల వారి జన్మదినోత్సవం సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాం. గత 4 సంవత్సరాల నుంచి కూడా నిర్వహిస్తున్నాం. ఈ 5వ సంవత్సరం కూడా బైక్ ర్యాలీ నిర్వహణ జరుగుతుంది. మన జంగారెడ్డిగూడెం మండలంలో ఉన్నటువంటి 20 గ్రామాల ప్రజలు కూడా ఈ బైక్ ర్యాలీలో పాల్గొని హనుమంతుడి కృపకు పాత్రులు అవ్వాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. 22వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి బైక్ ర్యాలీలో పాల్గొనే వాళ్ళందరూ కూడా మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం దగ్గరికి వస్తే అక్కడ ఒక పావుగంట అరగంట పెద్దల ఉపన్యాసానంతరం 4 గంటలకల్లా మనం బయలుదేరి అటు హై స్కూలు, కాలేజీ, బోస్వం సెంటరు నుంచి కొత్తపేటలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి దేవాలయం దగ్గర ఇక్కడ ఈ శోభయాత్ర ముగుస్తుంది. కాబట్టి పెద్దలు, భక్తులు, యువకులు, ప్రత్యేకంగా యువకుల్ని ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. జంగారెడ్డిగూడెం మండలంలో ఉన్నటువంటి 20 గ్రామంలో ఉన్నటువంటి హిందూ భగవద్ బంధువులందరూ 22 మే 2025 అనగా గురువారం నాడు హనుమత్ జయంతి సందర్భంగా జరగబోయే శోభాయాత్రలో భగవద్బంధువులందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. 1 మన హనుమంతుడు నిస్వార్థపరుడు, తనకంటూ ఏమీ చేసుకోకుండా
తన ప్రత్యేకతను చాటుకున్న వ్యక్తి. ఈ సప్త సముద్రములు దాటి శ్రీరామచంద్ర ప్రభువుని ఆజ్ఞ మేరకు సీతమ్మ వారిని కనిపెట్టినటువంటి వ్యక్తి హనుమంతుడు. కనుక మనము కూడా ఎటువంటి స్వార్థము లేకుండా హనుమంతుడి సేవ చేయడానికి ఆ ఒక్క రోజులో కొంత సమయం కేటాయించగలరని భక్త మహాజనులందరూ మనసు పూర్తిగా హృదయపూర్వకంగా కోరుచున్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. విద్యా వికాస్ 25 years of excellence. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్, సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, ఏసీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్డ్ ఇన్ ప్లే జోన్స్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, 24/7 CCTV సర్వైలెన్స్, న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ ఫుడ్, మినరల్ వాటర్, హాట్ వాటర్ తో కూడిన హాస్టల్స్. గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా IIT, JEE మెయిన్స్, ఎంసెట్లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు. కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా వికాస్ విద్యా సంస్థలు, కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రభంజనం. ఎస్కే ఒమీనా 600కు 593, ప్రియాంక సాయిలక్ష్మి 600కు 590, ధనుశ్రీ 600కు 584, కె గ్రీష్మ 600కు 580. పరీక్షకు హాజరైన విద్యార్థులు 40 మంది. 100% ఉత్తీర్ణత. 550కి పైగా మార్కులు వచ్చిన వారు 16 మంది. 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 28 మంది. నర్సరీ టు 10th క్లాస్ అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రిన్సిపాల్ కోరా రేవతిరాణి, కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225370 and 9417964660. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. పలు రకాల వ్యాధులతో ఆసుపత్రిలో చేరిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సాయి స్ఫూర్తి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి యాజమాన్యానికి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సాయి స్ఫూర్తి ఆసుపత్రిలో వివిధ కారణాలతో చికిత్స పొందుతోన్న ధనలక్ష్మి, దంగేటి ప్రదీప్, వేల్పుల తులసిలను ఎమ్మెల్యే బాలరాజు పరామర్శించారు. బాధితుల వైద్య పరిస్థితిపై ఆరా తీశారు. వీరికి మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి ప్రతినిధులకు సూచించారు. వివిధ కారణాలతో వైద్యం కోసం ప్రజలు ఆసుపత్రులకు వస్తారని, కావున వారికి మెరుగైన వైద్యం అందించే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్యే బాలరాజు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి యాజమాన్యం, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఉంగుటూరు మండలం నారాయణపురంలో నూతనంగా నిర్మించిన జనసేన కార్యాలయంను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. తొలుత ఎమ్మెల్యే ధర్మరాజు ఆధ్వర్యంలో నిర్మితమైన నూతన దేవాలయాలను మంత్రి నాదెండ్ల సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే కార్యాలయ భవనాన్ని ప్రారంభించి పార్టీ జెండాను ఆవిష్కరించి బెలూన్లు ఎగురవేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో భీమడోలు మండలం పొలసానిపల్లి ఆగడాల లంక గ్రామ సర్పంచులు షేక్ రహీమా బేగం, హసేనా, రాంబాబు అదేవిధంగా వారి అనుచరులు 40 మంది వైసీపీ కార్యకర్తలకు పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే ధర్మరాజుతో కలిసి మంత్రి నాదెండ్ల పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే ధర్మరాజుకు శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ నిర్మాణంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, జిర్రి బాలరాజు, పులపర్తి ఆంజనేయులు, బొమ్మిడి నాయకర్, జిల్లా జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జనసేన పార్టీ ఉంగుటూరు శాసనసభ్యులు ధర్మరాజు గారి క్యాంప్ కార్యాలయం, అదేవిధంగా పార్టీ కార్యాలయం కూడా ప్రారంభించుకోవడం నిజంగా ఒక గొప్ప సందర్భంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పార్టీ బలోపేతం కోసం అహర్నిశలో కృషి చేసిన వ్యక్తుల్లో ధర్మరాజు గారు ఒకరు. కింద స్థాయి నుంచి కష్టపడి ఎదిగిన వ్యక్తి ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలపైన అవగాహన, అదేవిధంగా చేయాలనే ఒక తపన. గతంలో స్వచ్ఛంద సంస్థల ద్వారా ఆయన అనేక కార్యక్రమాలు చేసేవారు పూర్తి స్థాయిలో రాజకీయాల్లో రాకడం ముందు. కానీ ఇటువంటి అవకాశం దొరికినప్పుడు ఖచ్చితంగా ప్రజలకి మరింత మెరుగైన సేవలు చేయాలని అధునాతనమైన ఆలోచనతో వర్తమాన రాజకీయాల్లో ఇవన్నీ కూడా అవసరం. ఈ రోజుల్లో టెలికాన్ఫరెన్స్ అవసరం, వీడియో కాన్ఫరెన్స్ అవసరం, కాన్ఫరెన్స్ రూమ్లో అవసరం. వీటి వల్ల ప్రజలకి మరింతగా మనం సేవా కార్యక్రమాలు చేయడానికి ప్రభుత్వం నుంచి అందించే సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు రెండు కూడా ఉపయోగపడడానికి కోసం ఇది దోహదపడుతుందని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. దేశ సరిహద్దులో త్రివిధ దళాల సైనికులు చేస్తున్న పోరాటం, త్యాగాల వల్లే భారత భూభాగంలో మనమందరం ఆనందంగా జీవిస్తున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా చాట్రాయిలో సుమారు 3 కిలోమీటర్ల మేర నిర్వహించిన తిరంగా ర్యాలీలో మంత్రి కొలుసు పార్థసారథితో పాటుగా భారీగా ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా ఉగ్రవాదులను అణచడానికి భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయోత్సవం సందర్భంగా త్రివిధ దళాల సైనికులకు సంఘీభావంగా తిరంగా యాత్ర నిర్వహిస్తున్నామన్నారు. దేశ సరిహద్దుల్లో పోరాటం సాగిస్తున్న సైనికులు తామంతా వెన్నంటి ఉంటామని స్పష్టం చేశారు. ఈ తిరంగా ర్యాలీకి సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ప్రజలకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఈ యాత్రలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇటీవల కొంతమంది ఉగ్రవాదులు అభివృద్ధి చెందుతున్న భారతదేశం పట్ల కడుపు మంటతో భారతదేశంలో అస్థిరత్వాన్ని సృష్టించాలని, భారతదేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టాలని కేవలం ఒక దురుద్దేశంతో కొంతమంది ఉగ్రవాదులు అమాయకులను పొట్టబెట్టుకున్న విషయం పహల్గాం గ్రామంలో అందరూ
కూడా చూశాం. భారతదేశం ఈ 75 సంవత్సరాల్లో మన నాయకుల నిబద్ధతతో, మన నాయకుల అందరి సంఘటిత శక్తితో ప్రపంచంలో ఒక శక్తివంతమైన దేశంగా తయారవుతున్న విషయాన్ని మనందరూ కూడా చూస్తూ ఉన్నాం. ఏ ఆశయంతో అయితే భారతదేశానికి స్వాతంత్రం మన పెద్దలు మనకి కట్టబెట్టారో, తీసుకొచ్చారో, ఆ స్ఫూర్తితో విభిన్న జాతులు, విభిన్న మతాలు, విభిన్న ప్రాంతాలు, విభిన్న సంస్కృతులు ఉన్నా కూడా మేమందరం భారతీయులం. మా లక్ష్యం భారతదేశం అభివృద్ధి, భారతదేశం సార్వభౌమాధికారం అని ఈ దేశాన్ని ప్రపంచ పటంలో ఉన్నత స్థానానికి తీసుకెళ్తూ ఉన్నారు. మనం ఎప్పుడు కూడా ఉగ్రవాదాన్ని కానీ, అరాచకాలను కానీ, హింసాత్మకమైన సంఘటనలు కానీ ప్రభుత్వం తరపు నుంచి కానీ, ప్రజలు కానీ ఎప్పుడు కూడా సహించరనే విషయాన్ని మనందరూ కూడా తెలుసు. శాంతి కాముకులం భారతీయులందరూ కూడా మనందరికీ తెలిసిందే చరిత్రలో. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి ఏ విధంగా బాంబేలో ఉగ్రవాదులు అమాయకులను పట్టున పెట్టుకున్నారు, ఏ విధంగా అనేక సార్లు అమాయక ప్రజల్ని కాశ్మీర్లో పట్టున పెట్టుకున్నారు, మనకు దగ్గరలో ఉన్న హైదరాబాద్లో గోకుల్ చాట్ అమాయకులు సాయంత్రం సేద తీరడానికి మిత్రులు, కుటుంబ సభ్యులతో అక్కడికి వెళ్ళి టిఫిన్ చేస్తానికి వెళ్తే అమాయకుల్ని ఏ విధంగా పట్టున పెట్టుకున్నారో మనందరూ కూడా చూస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే కార్యకర్తలకు సముచిత స్థానం దక్కుతుందని రాష్ట్ర ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు తెలిపారు. పోలవరం నియోజకవర్గ స్థాయి తెలుగుదేశం పార్టీ మినీ మహానాడును కొయ్యలగూడెంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బొరగం శ్రీనివాసులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే నాయకులకు, కార్యకర్తలకు సముచిత స్థానం లభిస్తుందని, కావున ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని సూచించారు. అదేవిధంగా ఈ నెల 22వ తేదీన ముసునూరులో జిల్లా మహానాడు, 27, 28, 29 తేదీల్లో కడపలో రాష్ట్ర స్థాయి మహానాడులను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శీల వెంకటేశ్వరరావు, నియోజకవర్గ పరిశీలకులు అనపర్తి వెంకటనారాయణ, జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, మండల అధ్యక్షులు పారేపల్లి నరేష్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎంతో సూచనల మేరకు క్లస్టర్ ఇన్ఛార్జీలుగా, అలాగే జోన్ ఇన్ఛార్జీలుగా, అలాగే యూనిట్ ఇన్ఛార్జీలుగా మరి వివిధ గ్రామాల్లో మరి చాలా సేవలు అందిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి ఇందాక జడ్పీడీసీ చలపతిరావు గారు చెప్పినట్టు ఈ యొక్క పద్ధతి కావచ్చు, దాని సంస్థ కావచ్చు, ముగిస్తారు. పెద్దగా 29 ఎలక్షన్ ఎప్పుడు ఎలక్షన్ అందరూ కూడా తెలుగుదేశం పార్టీని నిలబడి మూడు ప్రభుత్వాన్ని మద్దతు చూపించి పని చేస్తున్నారు. వాళ్ళందరికీ మాకు చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమంలో మరీ ముఖ్యంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా వాళ్ళ నేను వస్తాను, మినీ మహానాడు వస్తాను, నేను ఉత్సాహంగా ఎందుకంటే ఈ ప్రభుత్వానికి క్రమశిక్షణ, ఈ పార్టీకి క్రమశిక్షణ, ఈ క్రమశిక్షణ పార్టీలో నేను ఉన్నందుకు కోరుకుంటాను అనే భావం అందరూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్క మనిషి కూడా, ప్రతి ఒక్క కార్యక్రమంలో అందరూ అవగాహన చేస్తారు. అలాగే ముఖ్యమైన వ్యక్తి భూమి, కూలీ, ఉపాధి కోసం ప్రజలంతా ఉద్యమాలు చేయాలని సిపిఎం మండల కార్యదర్శి ఎం జీవరత్నం పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతిని సోమవారం జరిపారు. ఈ సందర్భంగా జీవరత్నం మాట్లాడుతూ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య చేసిన పోరాటాలను స్మరించుకున్నారు. వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారానికి సుందరయ్య చేసిన ఉద్యమాలు ఎనలేనివన్నారు. కావున సుందరయ్య స్ఫూర్తితో సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలకు సిద్ధం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పి సూర్యారావు, ఏ ప్రభాకర్ రావు, యాగంటి సీత, నిట్ట నాగరాజు, ఎస్కే బాబు, బి బాలరాజు, వి గోపి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, వ్యవసాయ కార్మిక సంఘం వ్యవస్థాపకులు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి 40వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘన నివాళులు అర్పించి పూలమాలలు వేసి జోహార్లు అర్పించడం జరిగింది. మిత్రులారా,
భారతదేశంలో ఉన్నటువంటి పేదల బతుకులు మారాలంటే పోరాడమే తప్ప మరో మార్గం లేదని కామిరెడ్డి పుత్రపల్లి సుందరయ్య గారు ధనిక కుటుంబం నుంచి వచ్చినప్పటికీ కూడా ఆయన ఏదైతే కులము మతము ఇవన్నీ పోవాలి, సమానత్వం రావాలి, పేద ప్రజలందరికీ కూడా 3 పూట్ల భోజనం ఉండాలి, ఒక ఇల్లు ఉండాలి, కట్టుకుంటానికి గుడ్లు ఉండాలి, పేద ప్రజలందరంగా ఐక్యంగా ఉండడంతో పాటు విద్య వైద్యం కూడా పేద ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో స్వాతంత్ర పోరాటం కానించి పాల్గొన్నారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం వ్యవస్థాపకంగా స్థాపించి పేద ప్రజలకి భూమి కావాలి, కూలి పెంచాలి, ఉపాధి అన్నీ కూడా అమలు చేయాలనేది పోరాటం నిర్వహించిన మహోన్నతులు సుందరయ్య గారి వారసత్వంగా ఈ రోజున మేమంతా కూడా ఈ భారతదేశాన్ని కాపాడటం కోసం, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల బతుకులు మారాలంటే ప్రతి కుటుంబానికి 2 ఎకరాల భూమి ఉండాలి, అలాగే ఉపాధి ఉండాలి, కూలి పెంచాలి అనే ఉద్దేశంతో పోరాటాలు నిర్వహిస్తామని ఈ రోజున తెలియజేస్తా ఉన్నాం. ఇదే సందర్భంలో మేము కోరేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ రైతులకు గిట్టుబాటు ధరలు, వ్యవసాయ కార్మికులకు కూలి రేట్లు, ఇల్లు, అలాగే కార్మికులకు సమాన పనికి సమాన వేతనం, అలాగే ప్రజలందరి సమస్యలన్నీ ఈ ప్రభుత్వాలు పరిష్కరించినప్పుడే ఇవన్నీ కూడా ఆయనకి ఇచ్చే ఘననివ్వాలేదని ఆ రకంగా సిపిఎం పార్టీ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేమంతా కూడా ఈ సమస్యలు పరిష్కరించే వరకు పోరాడతామని, అప్పుడే ఆయనకి ఇచ్చిన ఘనాన్ని నివ్వాలి అని ఈ 40వ వర్ధంతి సందర్భంగా మీడియా ద్వారా 50 మంది ప్రజానీకానికి, పార్టీ నాయకులకు, వ్యవసాయ కార్మికులకు, కార్మికులందరికీ కూడా అందరికీ ధన్యవాదాలు. సెలవు మిత్రులారా. జల్లేరు జలాశయంలో మునిగి 2 చిన్నారులు మృతి చెందిన ఘటన బుట్టాయిగూడెం ఆలివేరు వద్ద చోటు చేసుకుంది. పోలీసులు బంధువుల కథనం ప్రకారం తాడేపల్లిగూడానికి చెందిన షేక్ సిద్దిక్ షేక్ అబ్దుల్ జంగారెడ్డిగూడెంలో బంధువుల ఇంటికొచ్చారు. ఆదివారం గుబ్బలమంగమ్మ జల్లేరు జలాశయానికి విహారయాత్రకు కుటుంబ సమేతంగా వెళ్లారు. కాగా జలాశయంలో స్నానానికి దిగి ప్రమాదవశాత్తు 2 బాలురు మృతి చెందారు. పోలీసుల సహాయంతో స్థానికులు మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లింగపాలెంలో జరిగిన టీడీపీ మినీ మహానాడును కదం తొక్కిన తెలుగు తమ్ముళ్లు. కడపలో జరగబోయే మహానాడును విజయవంతం చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు పిలుపు. ఉగ్రవాదుల అంతమే ప్రభుత్వాల సంకల్పం, ప్రజల మద్దతు కావాలని జంగారెడ్డిగూడెంలో జరిగిన తిరంగా యాత్రలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ పిలుపు. సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెట్టి యుద్ధం చేస్తున్న సైనికులకు ప్రజలు అండగా నిలవాలి. పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు పిలుపు. మహనీయుల స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తాం. డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సూర్యకిరణ్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.